హే గాయ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు బజ్జీస్ వ్లాగ్. ఇవాళ మనం చూడబోయేది ఆలు టమాటో దోసకాయ కర్రీ. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే నేను తొక్క తీసి అన్నీ రెడీగా పెట్టుకున్నా. దీంట్లోంచి గింజలు కూడా తీసేసిన. కట్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి చూద్దాం. ఇప్పుడు చూసేద్దాం. టమాటోస్ 2, గార్లిక్ కొన్ని, జీరా, కొత్తిమీర, కరివేపాకు కొంచెం, ఆలు, దోసకాయ కట్ చేసి పెట్టుకుని ఆల్రెడీ, ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, ఒక 3-4 సరిపోతాయి. ఇప్పుడు రోట్లో దంచుకుంటున్నా. మీకు కావాలంటే మిక్సీలో వేసుకోండి. గార్లిక్ ఇంకా జీరా ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నా, తర్వాత కొత్తిమీర వేసి దంచుకున్నా. దాని తర్వాత కొన్ని టమాటోస్, ఆ 2 టమాటోస్ కట్ చేసి అవి కూడా రోట్లోనే వేసేస్తున్నా. ఇలా వేసి దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మిక్సీలో అంటే ఇక ఏమో టేస్ట్ వేరేగా వస్తుంది కదా, అందుకే రోట్లో అయితే చాలా టేస్టీగా అవుతుంది. కొంచెమే క్రంచ్ చేసుకోండి, కొంచెం కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు చేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేయండి. వేడెక్కాక ఆనియన్స్ ఇంకా చిల్లీస్ దాంట్లో వేసేసేయండి. ఆయిల్లో వేసి ఒక 2-3 మినిట్స్ ఇలా, మరీ ఎక్కువ బ్రౌన్ అయిపోకుండా లైట్గా ఉన్నప్పుడే ఆలు కూడా వేసేయండి. కొంచెంసేపు కలుపుకోండి. ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసేయండి. దాంట్లో కలిపేసుకోండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత పసుపు వేయండి. మళ్ళీ సేమ్ మిక్స్ చేయండి. దాన్ని మూత పెట్టేయండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి నీట్గా ఇందాక రోట్లో దంచుకున్నదంతా ఒకటేసారి దాంట్లో వేసేసి, దాంతోపాటు కరివేపాకు కొన్ని ఒక 2 చిల్లీస్ వేసేసి కలిపేయండి. నీట్గా కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత కారం వేయండి. ఆ తర్వాత ఉప్పు మీకు ఎంత కావాలంటే అంత సరిపోతే అంత. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను, మీకు మీ ఇష్టం. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత వాటర్ వేసేయండి. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది, హాఫ్ గ్లాస్ సరిపోతుంది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసేసుకుంటే ఈ ముక్క అంత ఉడికిందో చెక్ చేసుకొని ప్లేట్లో తీసేసుకుంటే రెడీ. టమాటో ఆలు దోసకాయ కర్రీ రెడీ. మీద లైట్గా కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. నేనైతే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, అసలు చాలా బాగుంది చూడడానికి. సో నేను ఆగలేక అన్నం పెట్టేసుకున్నాను. అన్నం వేడివేడిగా, కర్రీ వేడివేడిగా, చాలా స్పైసీ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే త్వరగా కలిపేసుకున్నాను. నా వల్ల కావట్లేదు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అన్నం కూడా కాలిపోతుంది. ఊది మరీ కలిపేస్తున్నా నేను. నీట్గా కలిపేసుకుంటూ తినేస్తే సెట్. నాకైతే ఇంకా కూడా కాలుతుంది కదా, చూడండి ఎలా కలుపుతున్నాను. అసలు ఫుల్గా పొగలు వస్తున్నాయి చూడండి, పొగలు కనిపిస్తున్నాయి కదా. కానీ అలా వేడివేడిగా అన్నం తింటేనే చాలా బాగుంటుంది. కర్రీ వేడిగా, అన్నం వేడిగా, నోరు కాల్చుకోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నిజంగానే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. డెఫినెట్గా ట్రై చేయండి ఫర్ షూర్గా. ఇవో కలిపేసాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.